precautions to prevent trench collapse. చూసారా ఇక్కడ అలా మనకి వీడియో చూపించిన దానికి లెఫ్ట్ సైడ్ ఒక పిక్చర్ ఉంది, కొలాప్స్ అయిపోకుండా కాంక్రీట్ వేయడానికి దేనికోసం సంథింగ్ ట్రెంచ్ తీశారు, సాయిల్ లూజ్ సాయిల్, అక్కడ ఆ విధంగా సపోర్ట్స్ ఇచ్చారు. ఇది కూడా పక్క నుంచి ఇచ్చారు సపోర్ట్స్, తర్వాత ల్యాడర్ వేసారు. అటు ఇటు వెర్టికల్ చూసారు, రెడ్ కలర్ లో కనిపిస్తుంది, హారిజాంటల్ గా వేసారు కదా, ఈ రెండు పట్టి ఉంటుంది అనమాట. వుడెన్ ప్లాంక్ వేసి పెట్టారు అనమాట. సాయిల్ జాక్ వేసారు, దానివల్ల ఏంటంటే మనకి కొలాప్స్ అవుతుంది. Slope or bench the sides of the excavation, support the slides of the excavation. Place a shield between the side of the excavation and work area. Place a shield between the sides of the excavation and work area. షీల్డ్స్ అంటే చూసారు కదా, ఇందులో షీల్డ్స్ పెట్టి హారిజాంటల్ గా జాక్స్ వేస్తారు కదా, అదే మీకు ఇందాక వీడియో కూడా చూపించాను. నెక్స్ట్ డిమోలిషన్. డిమోలిషన్ అంటే తెలుసు కదా, ఎరగొట్టడం, కట్టిందాన్ని. కట్టిన దాన్ని ఏదైనా ఒక బిల్డింగ్ కానీ ఫ్యాక్టరీని కానీ ఏదైనా పాత దాన్ని ఎరగొట్టి కొత్తది కట్టడం కోసం, లేదంటే ఇంకేదైనా కొట్టడం కోసం సంథింగ్ డిమోలిషన్ అంటారు. డిమోలిషన్ అంటే ఎరగొట్టడం, మొత్తం పడగొట్టడమే బిల్డింగ్. డిమోలిషన్ బై హ్యాండ్ రెండు రకాలు, ఒక రకం చేతితో తోయడం కానీ గోడలు, పాత గోడలు. డిమోలిషన్ విత్ ద బాల్, ఒక పెద్ద మెటల్ బాల్ తోటి, ఐరన్ బాల్ తోటి దూరం నుంచి ఇసిరి ఫోర్స్ గా కొడితే అది డిమాలిష్ అయిపోతుంది, విరిగిపోతుంది. ఆ టైప్ కానీ డిమోలిష్ బై పుష్డ్ ఆర్మ్, గుర్తిలో ఆర్మ్తో. డిమాలిషన్ బై డెలిబరేట్ కొలాప్స్, ఉద్దేశపూర్వకంగా డిమాలిషన్ చేయడం. డెలిబరేట్ అంటే ఉద్దేశపూర్వకం. డిమోలిషన్ బై వైర్ రోప్ పుల్లింగ్, ఒక ఏదైనా తిరగడానికి ఒక మెటల్ రోప్ ఏదైనా అటు ఇటు పట్టుకుని అంటే ఆ విధంగా రకరకాల మాట డిమోలిషన్. డిమోలిషన్ బై ఎక్స్ప్లోజన్ ఆర్ ఇంప్లోజన్. చెప్పండి. ఎక్స్ప్లోజన్స్ ఏదైనా యూజ్ చేసి బాంబులు పెట్టి ఇచ్చేస్తారు కదా, ఎరగొట్టడం, రాళ్ళు గాడ్లు కొడతారు అలా, ఆ టైప్లోనే ఎక్స్ప్లోజన్ పెట్టిందని ఎరగొట్టచ్చు. హై రీచ్ ఆర్ లాంగ్ రీచ్, దూరం నుంచి ఎరగొట్టడం అన్నమాట. ఏదైనా. హలో సార్, సార్ ఎక్స్ప్లోజన్ అంటే బాంబులు పెట్టి ఎరగొట్టడం చెప్పారు కదా, మరి ఇంప్లోజన్ అంటే అండి? ఇంప్లోజన్ అంటే పైనుంచి ఏదైనా గుర్తించేసి అంటే లైక్ బ్రేకర్ తో ఒకటి ఇలా చేయడం. హై రీచ్ ఆర్ లాంగ్ రీచ్ డెమోలిషన్ ఎక్స్కవేషన్ అంటే దూరంగా పెట్టి ఒక ఎక్స్కవేటర్ తోటి గుర్తించి, ఎక్స్కవేటర్ తో అంటే భూమి ముందుకు వెళ్తుంది, ఎక్విప్మెంట్ ఏమో వెనకాల ఉంటుంది, దూరం నుంచి లాంగ్ గా ఎక్విప్మెంట్ తోటి దాన్ని జరగొట్టి దాన్ని లాగేస్తుంది. డిమోలిషన్ బై హై రీచ్ పైనుంచి ఉన్నవి, లేదా లాంగ్ రీచ్ లో చేస్తారు డిమోలిషన్. ఎక్స్కవేటర్స్ తో కింద కూడా రాస్తారు. అండర్ వాటర్ డిమోలిషన్స్ అండ్ అదర్ మెథడ్స్ అంటే ఇప్పుడు చాలా కొత్త మెథడ్స్ వచ్చినాయి కదా, అసలు కింద అలా దిగిపోతుంది. ఇప్పుడు బిల్డింగ్ ఉందనుకో, దాన్ని డిమోలిష్ చేయాలంటే అసలు పక్క వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం అవ్వదు. ఆ పక్క వాళ్ళకి అంతా బ్యారికేషన్స్ కట్టేసి దాన్ని అలా కిందకు దించేస్తారు. కొత్త మెథడ్స్ వచ్చినాయి. మెయిన్ హజార్డ్స్ ఆఫ్ డిమోలిషన్. హజార్డ్స్ ఏముంటాయి డిమోలిష్ చేసినప్పుడు? ఫాలింగ్
డెబ్రిస్ మెషినరీ, మేషనరీ డెబ్రిస్ అంటే మేస్త్రీలు పనిచేస్తే డెబ్రిస్ ఉంటాయి కదా. మేషనరీ డెబ్రిస్ అంటే ఏంటి? ఈ సిమెంట్ మొక్కలు, రాడ్లు, ఇవి ఇటుకలు, మేషనరీ డెబ్రిస్ అంటే. ఫాలింగ్ డెబ్రిస్ మేషనరీ. ఏదైనా డెబ్రిస్ పైనుంచి కొడుతున్నప్పుడు కింద పడిపోతుంది కదా, డెబ్రిస్ చేసినప్పుడు దీనికి కూడా డెమోలిషన్ కూడా సపరేట్ పర్మిట్ ఉంటుంది. పైనుంచి పడినప్పుడు కింద ఎవరు లేకుండా, మనుషులు లేకుండా చూసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ డిమోలిషన్ చేసినా కానీ పైనుంచి మెటీరియల్ కింద పడిందంటే కింద మనుషులు కానీ ఉంచుకోవద్దు, మనుషులనే ఉంచుకోవద్దు. పైనుంచి చేసుకుంటూ వస్తారు డిమోలిషన్, కింద నుంచి. కాబట్టి ప్రీమెచ్యూర్ కొలాప్స్ ఆఫ్ బిల్డింగ్, మనం ముందుగానే దాన్ని ఎస్టిమేట్ అదే ప్లాన్ చేసుకుని ప్రీమెచ్యూర్ కొలాప్స్ అవుతే ఎలా అవుతుంది, దాన్ని దాని తాలూకా కండిషన్స్ ఏంటి, మనం ఏం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ప్రీమెచ్యూర్ ప్లాన్, ప్రివెంటివ్ ప్లాన్. ఫాల్స్ ఫ్రమ్ హైట్ ఆన్ ది సేమ్ లెవెల్, పైనుంచి ఏమైనా పడే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే సేమ్ లెవెల్ నుంచి కానీ ఏమైనా పడే ఛాన్సెస్ ఉన్నాయి. హజార్డ్స్ మాట డెమోలిషన్ చేసుకోవాలి. సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్. మనం ఏదైనా ఒక బిల్డింగ్ ని డెమాలిష్ చేస్తున్నప్పుడు ఆ లైన్స్ అన్ని కూడా మనం డిస్కనెక్ట్ చేయాలి. పవర్ సోర్స్ ని కట్ చేయాలి స్టార్టింగ్, ఎందుకంటే డెమాలిష్ చేసినప్పుడు అవి ఇంకో దాని తరగా ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువైపోతాయి. లైవ్ లో ఉందనుకోండి, గ్యాస్ లైన్ అది మనం వెళ్ళి డెమాలిష్ కొడుతున్నాం, అది తిరిగిపోయినప్పుడు మీరు కూడా ఆ లైన్ ఇంకా ఎడిషనల్ హజార్డ్స్ తయారైపోతాయి. గ్యాస్ లీక్ అవ్వడం, ఫైర్ అవ్వడం ఎడిషనల్ అనమాట. గ్యాస్, వాటర్ లైన్స్, సర్వీసెస్ ఏమైనా సరే ఎలక్ట్రిసిటీ అన్ని కట్ చేస్తారు. పవర్ మెయిన్ లైన్, మెయిన్ లైన్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ డిస్కనెక్ట్ చేస్తారు. ఎక్స్ప్లోజన్ అండ్ ఫైర్, అదే చెప్పాను కదా, ఫైర్, ఎక్స్ప్లోజన్, ఫైర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కెమికల్ కంటామినేషన్, lead dust, silica dust, asbestos, gases, vapors and fumes. Dust, కెమికల్ కంటామినేషన్ అంటే కెమికల్ కంటామినేషన్స్ కొన్ని ఫ్యాక్టరీస్ ఏమన్నా మనం ఇచ్చేసినప్పుడు ఆల్రెడీ లైన్స్ లో ఏదైనా కొన్ని కెమికల్స్ ఏమైనా ఉండిపోయాయి అనుకోండి, లైన్స్ లో అవన్నీ డ్రైన్ చేసి పూర్తిగా డ్రైన్ చేయాలి. డ్రైన్ చేసి మనం దాన్ని డిమాలిష్ చేయాలి, ఎందుకంటే ఆ లైన్ లో కొంత ఉండిపోతుంది. అది మనం డిమాలిష్ ఎరగొట్టినప్పుడు, ఫ్యాక్టరీ ఎరగొట్టినప్పుడు దానివల్ల ఆ కెమికల్ ఎఫెక్ట్ ఏదైనా మనకు ఎగ్జిస్టింగ్ ఉన్నదానికి ఏదైనా రియాక్షన్స్ అయ్యి ఫైర్ అవ్వచ్చు, లేదంటే కెమికల్ కంటామినేషన్, డస్ట్ వల్ల, డస్ట్, సిలికా డస్ట్, యాస్బెస్టస్, మెయిన్లీ ఫ్యాక్టరీస్ ఏదైనా డిమాలిష్ చేసినప్పుడు ఇవన్నీ ఫ్యూమ్స్ కానీ, గ్యాసెస్, వ్యాపర్స్ కానీ ఐసోలేట్ చేసుకోవాలి. ఇవన్నీ హజార్డ్స్ ఉన్నాయి. Main hazards of the demolition: asbestos, biological, disease is a type of health related diseases, hepatitis, sewage contaminations, manual handling, etc. Easy example: strains, fractures, use of explosives, collisions with heavy plant, toppling overs, toppling అంటే పడిపోవడం, collisions అంటే గుద్దుకోవడం, నాయిస్ ఎక్సెట్రా, హెవీ ప్లాంట్, కినెమాటిక్, డ్రిల్స్, పవర్ టూల్స్, ఇవన్నీ యూజ్ చేస్తాం కదా జనరల్. పవర్ టూల్స్, డ్రిల్స్, నాయిస్, ఎరగొట్టినప్పుడు నాయిస్ వస్తుంది, డస్ట్ వస్తుంది, మేబీ ఏదైనా ఎక్స్ప్లోజివ్స్, యూజ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అంటే మనం ఎక్స్ప్లోజ్ పెట్టి ఒకవేళ డిమాలిష్ చేస్తున్నాం, అది కూడా మనకి ఒక హజార్డ్. వాటికి సంబంధించి కేర్ తీసుకోవాలి, చాలా ప్రొసీజర్ ఉంటుంది దానికి. పర్మిట్ సిస్టమ్, లైన్లో ఏమున్నాయో అంతా ప్రొసీజర్స్ అవుతుంది. మనం మామూలుగా మన ఇల్లు రద్దు తీసుకుంటున్నాం, మామూలు చేసి తీసుకొస్తున్నాం, ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి. ఫ్యాక్టరీ మనది, ఎందుకంటే ఫ్యాక్టరీ ఓనర్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద వర్కర్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ అవర్ ప్రెమిసెస్.
డిమాలిష్ చేసినప్పుడు ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ కి ఇబ్బంది లేకుండా మనం చేయాలి బ్యారియర్స్. ఇదర్ లైక్ ఎక్స్కవేషన్ అన్నా కానీ చెప్పాను కదా అన్నమాట. అదైనా కానీ అంతే. రెస్ట్రిక్టెడ్ ఏరియా రిస్ట్రిక్ట్ చేసేయాలి, కాకుండా వేరే వాళ్ళని అట్లా. సేఫ్ డిస్టెన్స్ పెట్టి బ్యారికేషన్స్ అవి చేయాలి. నోటిఫికేషన్స్, సైన్ బోర్డ్స్ అన్నీ పెట్టాలి. అక్కడ చూసారా, డేంజర్ డెమోలిషన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది. హార్డ్ హ్యాట్ మస్ట్ బి వోర్న్ హార్డ్ హ్యాట్. ఎయిర్ బోర్న్ కంటామినేషన్ అంటే మైక్రో టైప్ అంటే మనకు కనిపించదు. ఎయిర్ బోర్న్ డస్ట్ అంటే మైక్రో దీనిలో ఉంటుంది, అసలు కంటికి కనిపించదు. ఎయిర్ బోర్న్ డస్ట్ కంటామినేషన్, మామూలు ఎయిర్ కంటామినేషన్ అంటే ఎయిర్లో కలిసిపోతుంది నార్మల్ ఎయిర్. ఎయిర్ బోర్న్ డస్ట్ అనేది అస్సలు కనిపించదు, చాలా చిన్నది. అంటే మనం ఎరగొట్టినప్పుడు వచ్చే డస్ట్ లోంచి అది మామూలు నార్మల్ ఇల్లు కంటామినేట్ అయిపోతుంది. అందులో కెమికల్స్ అన్ని కన్స్ట్రక్షన్లోనే చాలా కెమికల్స్ కలిపి చేస్తారు కదా. అంటే ఇక్కడ అంటే ఇది కాదు, మన ఇండియాలో కూడా ఉన్నాయి, కానీ ఫారెన్ లో ఏంటంటే ఎక్కువ అదంతా గల్ఫ్ కంట్రీస్ లో అయితే ఎక్కువ కెమికల్స్ ఎక్కువ వాడతారు, యూస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ అట్మాస్ఫియర్ మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. లైక్ మన కోస్టల్ ఏరియాలో ఎలా ఉంటుంది, మొత్తం గల్ఫ్ అంతా అంతే కోస్టల్ ఏరియా. అక్కడ డిమోలిష్ చేసినప్పుడు మెటల్ ఎలా ఉంటుంది అంటే ఐరన్ పుచ్చిపోదు లోపల. మన ఇండియాలో అయితే డిమాలిష్ మనం, నేను ప్రాక్టికల్ గా చూశాను గల్ఫ్ లో. మన ఇండియాలో 15 సంవత్సరాలు పోయిన తర్వాత అయినా సరే మనం బిల్డింగ్ కట్టిన తర్వాత డెమాలిష్ చేసాం అనుకోండి, కాంక్రీట్ లో స్టీల్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అదే గల్ఫ్ లో డిమాలిష్ చేశారనుకోండి, బిల్డింగ్ అబ్జర్వ్ చేస్తే మొత్తం ఐరన్ ఉండదు అక్కడ, నల్లగానే చిన్న లైన్ ఏదో ఉంటుంది అంతే, ఎర్రగా లైన్ లాగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒకప్పుడు స్టీల్ ఉండదు, పుచ్చిపోతుంది బాగా. హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ. అట్మాస్ఫియర్ కండిషన్స్ అలా ఉంటాయి. అట్మాస్ఫియర్ కండిషన్స్ బట్టి ఎక్కువ కెమికల్స్. ఎయిర్బోర్న్ కంటామినేషన్, ప్రొటెక్షన్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది మనం ముందుగా ప్లాన్ చేసుకోవాలి. డిమోలిషన్ చేసినప్పుడు వర్క్ ఫోర్స్ ఒకవేళ ఏ షిఫ్ట్ నుంచి, మార్నింగ్ షిఫ్ట్ నుంచి ఏ షిఫ్ట్ వెళ్ళినప్పుడు ఏ కండిషన్ కరెక్ట్ గా ప్రాపర్ గా హ్యాండ్ ఓవర్ చేయాలి. పీపుల్ వర్కర్స్ ని లోపలికి డిమోలిషన్ అయినప్పుడు లోపలికి వెళ్ళాలంటే కమ్యూనికేషన్ అది ప్రాపర్ గా ఉండాలి. వర్కర్ టు వర్కర్ సూపర్వైజర్ అంతా కంట్రోల్లో ఉంటుంది. పర్మిట్ సిస్టమ్ ఇందాక చెప్పాను కదా, పర్మిట్ సిస్టమ్ అంటారు. పర్మిట్ తీసుకోవాలి అంటే పర్మిషన్ ఉండాలి. పర్మిషన్లోనే అన్ని ప్రికాషన్స్ అన్ని ఉంటాయి. ఆల్రెడీ పాస్ క్లాసులు ఉన్నాయి, అన్ని చూడండి. పర్మిట్ ఆల్రెడీ అయిపోయింది మా దగ్గర. సార్ నేను క్లాస్ చేసినప్పుడు దానికి యాడ్ చేస్తాను, టాపిక్ కూడా యాడ్ చేస్తాను. టాపిక్ యాడ్ చేయలేదు, టాపిక్ ఏది యాడ్ చేసినంటే ఒక క్లాస్లో ఈ టాపిక్ ఉందని ఈజీగా తెలిసిపోతుంది. ఎగ్జిస్టింగ్ టెంపరీ సర్వీసెస్ అంటే ఇది డిమోలిష్ చేసినప్పుడు పక్కన అయిన లైన్స్ కానీ, వాటర్ లైన్స్ కానీ, ఏ లైన్స్ ఉన్నాయి, వెహికల్ పక్కన ఏదైనా స్ట్రక్చర్ ఉందా, ఎయిర్పోర్ట్ ఉంది, దీనివల్ల దానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి. ఏదైనా ఫ్లేమబుల్ ఛాన్సెస్ ఉన్నాయా, క్లెయిమ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఏ మెటీరియల్ మనం డిమోలిష్ చేస్తాం. సాగ్రిగేషన్ అంటే డిమోలిష్ చేసిన సాగ్రిగేషన్ అంటే వేరుగా మనం డిమోలిష్ చేసినప్పుడు ఐరన్ పీస్ లా వచ్చినాయి ప్రాపర్గా సాగ్రిగేషన్ చేసి పెట్టాలి. సిమెంట్ మెటీరియల్ లా వచ్చింది అనుకోండి, పైపులు, ఎగ్జిస్టింగ్ పైపులు అవన్నీ ఒకవైపు సాగ్రిగేషన్. మొత్తం ఎరగొడిసిందంతా మనం డెమోలిష్ చేసిందంతా అలా వదిలేకూడదు, దాన్ని సాగ్రిగేట్ చేసేయాలన్నమాట. ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ ఒక పక్క, ఫైబర్ అయితే ఫైబర్ అంతా ఒక పక్క. ఏదైనా దానివల్ల మనకి ఇంకా అడిషనల్ హజార్డ్స్ ఏమైనా ఛాన్స్ ఉన్నప్పుడు ఆ మెటీరియల్ అక్కడ నుంచి తీసుకెళ్ళి బయటకి తీసుకెళ్ళిపోతుంది, డిస్పోజ్ చేసేయాలి బయట. సాగ్రిగేషన్ ప్రాపర్గా పీపీఈ యూస్ చేయాలి, పీపీఈ పర్సనల్ ప్రొటెక్టివ్ వరకు. నాతో సునీల్, కిరణ్, జానకర, పవన్, ప్రసాద్,
సేఫ్టీ ప్రికాషన్స్ ఫర్ డిమోలిషన్, ఐడెంటిఫికేషన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ సర్వీసెస్. అలా రిపీట్ అవుతుంటాయి ఇందులో ఒకదానికి ఒకటే. ఐడెంటిఫికేషన్ అంటే మనం గుర్తించాలి ఏంటి లోపల డెమోలిషన్ దేన్నైతే మనం చేస్తున్నామో దాని తాలూకా లైన్స్ అన్ని ఏ లైన్స్ అయితే దానికి కనెక్ట్ చేసి ఉన్నాయో ఆ బిల్డింగ్కి అవన్నీ కట్ చేయాలి. కట్ చేయడం అంటే సోర్స్ని కట్ చేయాలి. స్టార్టింగ్ ఎలక్ట్రికల్ ఉందంటే దాని పవర్ కనెక్షన్ తీసేస్తాం, ఫీల్డ్ తీసేస్తాం, మొత్తం ఏం లేదు. ఈవెన్ న్యూట్రల్ కూడా న్యూట్రల్ కూడా లోపలికి వెళ్తాం, మొత్తం పవర్ సోర్స్ మొత్తం తీసేస్తాం. వేరే గ్యాస్ లైన్స్ ఏమైనా వెళ్ళాయనుకో గ్యాస్ లైన్స్ కట్ చేస్తాం, దానికి పర్జింగ్ చేస్తాం. పర్జింగ్ అంటే ఇంకా అందులో ఏమి ఉండదన్నమాట. పర్జింగ్ నైట్రోజన్తో చేస్తారు పర్జింగ్స్ అనేవి గ్యాస్ ప్లాంట్స్ లో. పర్జింగ్ చేశారంటే ఇంకా అందులో ఎటువంటి మెటీరియల్ ఉన్నా అంతా బయటకి వెళ్ళిపోతుంది. పర్జింగ్ అంటే ఏదైనా కొత్త ప్లాంట్ లో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కానీ ఏదైనా వేరే మెటీరియల్ ఏమున్నా సరే అందులో బయటకు పంపించాలంటే నైట్రోజన్ జనరల్గా పంపిస్తారు. నైట్రోజన్ పంపిస్తే ఏమవుతుందంటే అందులో ఉన్న అన్నింటిని పంపించేస్తారు బయట. ఇనర్ట్ గ్యాస్ అంటారు దాన్ని నైట్రోజన్. ఏ సర్వీసెస్ ఉన్నాయో మనం ముందు కట్ చేస్తాం, అర్థమైంది కదా. బ్యారియర్స్, ఫెన్సెస్, రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ని రిస్ట్రిక్ట్ చేయాలి, ఫెన్స్ వేయాలి, హార్డ్ బ్యారియర్స్ అయినా అవసరం బ్యారియర్స్ పెట్టాలి. అందుకని మన ఇష్టం వచ్చినట్టు మనం దాన్ని డెమోలిష్ చేసుకోవాలి కదా. చేసినప్పుడు రాష్ట్రాలతో తప్పని డిస్టర్బెన్స్ యాజ్ వెల్ యాజ్ అన్సేఫ్ కూడా సేఫ్గా చేసుకోవాలి. మీన్స్ ఆఫ్ ప్రివెంటింగ్ ఫాల్స్, పడిపోకుండా ప్రివెంటింగ్ ఫాల్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. యూజ్ ఆఫ్ ఎలిఫెంట్ ట్రంక్స్ టు రిమూవ్ డెబ్రిస్. ఎలిఫెంట్ ట్రంక్స్ అంటే జస్ట్ తొండంలో మనం అంటే మనం దూరం నుంచి వెళ్ళి మనది అక్కడ తీసుకోవాలి, మెటీరియల్ తీసుకొచ్చేస్తాం. టు రిమూవ్ ద డెబ్రిస్, డెబ్రిస్ని తీసుకురావడం. మీన్స్ ఆఫ్ సప్రెసింగ్ డస్ట్ అంటే డస్ట్ని మనం రైస్ చేయకుండా ఉండడం కోసం, డస్ట్ పడుతున్నప్పుడు దాన్ని వాటర్ వేస్తూ ఉంటుంది దాన్ని. సప్రెసింగ్ అంటే డస్ట్, కంట్రోలింగ్ ఆఫ్ ద డస్ట్ ఎగరకుండా దాని మీద వాటర్ స్ప్రింక్లింగ్ చేయాలి. అంతేనా. ఐడెంటిఫికేషన్, రిమూవల్ ఆఫ్ హజార్డ్ సబ్స్టెన్సెస్. ఏమన్నా మీకు ఇందాక చెప్పాను కదా, ఇంకేమైనా మనం సాగ్రిగేషన్ చేసినప్పుడు సాగ్రిగేషన్ చేసి ఏమైనా హజార్డస్ ఏమైనా ఉంటాయంటే ఐడెంటిఫికేషన్ అండ్ రిమూవల్ ఆఫ్ ద హజార్డ్ సబ్స్టెన్స్. గ్యాస్ ట్యాంకులు ఏమి ఉన్నాయి లోపల, అందులో తీసేసాం మనం డెమోలిష్ చేస్తాం, అవన్నీ తీసేయకపోతే అక్కడ ఉంచుకోవచ్చు డెమోలిష్ చేస్తాం. అదేనా ఫైర్ అవ్వచ్చు, బర్స్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎనీథింగ్ కెన్ బి. కాంపిటెంట్ స్టాఫ్ అండ్ క్లియర్ రెస్పాన్సిబిలిటీస్. కాంపిటెంట్ అంటే తెలుసు కదా మనకి, అందులో ఈజ్ ద రీజనబుల్ పర్సన్, ఆల్ ద హజార్డ్స్ అండ్ కంట్రోల్ మెజర్స్. క్లియర్ రెస్పాన్సిబిలిటీస్, ఒకరికి రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా ఇవ్వాలి. నువ్వు ఒకటి నేను చేస్తాను, అది అలాగే నేను తక్కువ పని చేసాను, నేను ఎక్కువ పని చేసిన కాదు. నీకు రెస్పాన్సిబిలిటీ, నీకు డ్యూటీ ఇచ్చారు. ఈ డెమోలిష్ చేసినప్పుడు ఈ డ్యూటీస్ అన్ని నీకు చేయాలి. రెస్పాన్సిబుల్గా పనిచేస్తే జాబ్లో తీసేస్తారు, వార్నింగ్ లెటర్ వేస్తారు. మనం ఒక ఉద్యోగం తప్పు చేయడం వల్ల ఏమవుతుంది, తన ప్రాబ్లం ఏమవుతుందంటే వేరే వాళ్ళకి దాని వల్ల ఎఫెక్ట్ అవుతుంది. క్లియర్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి. క్లియర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, కాంపిటెంట్ స్టాఫ్ చెప్పాను కదా. ప్రివెంటింగ్ ప్రీమెచ్యూర్ కొలాప్స్, మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ప్రీమెచ్యూర్ కొలాప్స్ అవుతే ఏ విధంగా అవ్వకుండా ఉండడం కోసం దాన్ని ఎరగొట్టినప్పుడు
ప్రీమెచ్యూర్గా మనకు తెలిసి ఉండాలి వాట్ ఆర్ ది హజార్డ్స్ అండ్ వాట్ ఆర్ ది కంట్రోల్ మెజర్స్. ప్రీమెచ్యూర్గా ఏమి ఉండాలి, ప్రివెంటింగ్ ప్రీమెచ్యూర్ సీక్వెన్స్ ఆఫ్ డిమోలిషన్ ఫాలో. సీక్వెన్స్ ఉంటుంది, ఏదైనా పని చేయాలంటే ఒక సీక్వెన్స్, ఆ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ చేసుకున్నాను. మెయిన్లీ డెమోలిషన్ చేసినప్పుడు సీక్వెన్స్లోనే ముందుగా ప్లాన్ చేస్తారు, మీటింగ్ పెడతారు ఏదైనా చేయాలని. దాంట్లో అందరూ ఈ విధంగా ఈ స్టెప్ బై స్టెప్ ముందు లైన్ కట్స్ చేయాలి, పవర్ లైన్స్ కట్ చేయాలి, తర్వాత పైనుంచి దీన్ని డెమాలిష్ చేసుకుంటూ రావాలి. అంతేగాని మధ్యలో అవసరం వచ్చిన వాళ్ళకి అంటే చేయడానికి లేదు, ఒక సీక్వెన్స్ ఫాలో అవ్వాలి డెమాలిష్ చేసి. ఏ పని చేసినప్పుడైనా సీక్వెన్స్ అంటే దేనికోసమే కాదు, దేనికోసం ఏ పని చేసినప్పుడైనా దానికి స్టెప్ యాజ్ పర్ ద ప్రొసీజర్ మనం ఫాలో అవుతూ దాన్ని స్టెప్ బై స్టెప్ చేసుకునే వాళ్ళు. ఎవరు నచ్చినట్టు క్లియర్ రెస్పాన్సిబిలిటీ లేకుండా నాకు నేను స్టోర్స్ మీద చేస్తానంటే అవ్వదు. మన ఇంటి పని కాదు, ఫ్యాక్టరీ పని, మనం అందులో ఒక ఎంప్లాయ్ మాత్రం. ప్రాపర్లీ మెయింటైన్డ్ ఎక్విప్మెంట్ ప్రాపర్గా మెయింటైన్ చేసిన ఎక్విప్మెంట్, ఇన్స్పెక్టర్ చేసిన ఎక్విప్మెంట్ మనం వాడాలి. ప్రాపర్గా ఏదైనా మిషనరీ వాడాలి. ఇన్స్ట్రక్షన్, సేఫ్టీ ప్రికాషన్స్, డిమాలిషన్ అయిపోయింది. కన్స్ట్రక్షన్ హెల్త్ హజార్డ్స్. దాని అయిపోయింది, 10 minutes ఉంది. కన్స్ట్రక్షన్ హజార్డ్స్ రేపు స్టార్ట్ చేద్దాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నా మాట వినిపిస్తుందా మీకు? సార్ సార్ వినిపిస్తుంది సార్. సార్ చెప్పండి. వినిపిస్తుంది సార్ సార్. యూజెస్ ఆఫ్ ఎలిఫెంట్ ట్రంక్ ఒకసారి చెప్పరా సార్? ఎలిఫెంట్ ట్రంక్ అంటే ఏం లేదు, మనం బూమ్స్ ఉన్నాయి కదా, మీకు చూపిస్తాను. ఎలిఫెంట్ ట్రంక్ అంటే ఏంటి, దాని తొండమే కదా. దూరంగా మనం అక్కడి నుంచి దూరంగా ఉండి మనం ట్రంక్ అంటే అక్కడి నుంచి వెళ్ళి ఇలాగా తీసుకొచ్చేయాలి మెటీరియల్, డస్ట్ని తీసుకురావాలంటే అక్కడి నుంచి. మనం దగ్గరికి వెళ్ళి తీసుకురాకుండా హజార్డ్ కంట్రోల్. అర్థమైందా? ట్రంక్ అంటే ఏంటి, మన జేసీబీలు దూరం నుంచి కట్ చేసి తీసుకొచ్చేస్తాయా, అలాంటి లాంగ్ భూమి, ఎక్కువ భూమి ఉండేవి ఎక్కువ అలాంటివి వాడాలి, అంతే అర్థం. దానివల్ల ఇంకేం కాదు. మనం అక్కడ దాని దగ్గరికి వెళ్ళి మాన్యువల్ గా తీసుకోకుండా ఎలిఫెంట్ ట్రంక్స్ ఆర్ రిమూవ్ డెబ్రిస్. టు రిమూవ్ ద డెబ్రిస్, దాని తీవ్రం నుంచి తీసి దూరంగా పెట్టుకోవాలి. మనం దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం. అర్థమైందా? సార్ అర్థమైంది సార్. ఇంకా మిషనరీస్ డిఫరెంట్ అప్డేటెడ్ మిషనరీస్ వచ్చినాయి కదా ఇప్పుడు మన మెటీరియల్ ఎలా తీస్తున్నారు, జేసీబీ దాని భూమి వెళ్తుంది ముందుకి, లాంగ్ భూమి వెళ్ళి దాన్ని తీసుకొని మెటీరియల్ తీసుకొని వస్తారు. చూసారు కదా కొలాప్స్, ఎక్స్కవేషన్. ఫస్ట్ క్లాస్ లో రెండు ఎవరైనా ఈ క్లాస్ లో జాయిన్ అయ్యారా? సెకండ్ దానిలో సార్ నేను జాయిన్ అయ్యా సార్, హర్ష. చూడండి, నేను క్లాస్ అలాగా మన మ్యాక్సిమం మొత్తం అన్ని కూడా రేపు మిగిలిన కొన్ని అప్లోడ్ చేసేస్తాను వీడియోస్ యూట్యూబ్లో. ఇవాళ చేశారు చాలా. ఆప్షన్ అయిన వాళ్ళు అప్లోడ్ అంటే డైరెక్ట్ లైవ్ క్లాస్లోనే బాగుంటుంది వినడానికి. అదేనా సార్, మీకు డౌట్ వస్తే అడిగితే నేను చెప్తాను. రికార్డింగ్ క్లాసెస్లో అలా అవ్వదు కదా. లైవ్ క్లాసెస్లో మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి వెంటనే చెప్తారు, వెంటనే మనం దానికి క్లారిటీ ఉంటుంది. రికార్డింగ్ క్లాస్ ఏంటంటే ఏదో మరి అది మరి ఇంకెళ్ళైనందుకు ఏదో మరి ఆలోచిస్తాను, అంతే తప్ప ఉపయోగం లేకపోలేదు. అలాగని అనుకోలేదు.
డౌట్ రిలీజ్ చేసుకోవాలి, మళ్ళీ ఫోన్ చేసుకోవాలి, అది ఎక్కడ అనేది నేను మళ్ళీ చూసుకోవాలి. అది కన్స్ట్రక్షన్ రేపు స్టార్ట్ చేద్దాం. కన్స్ట్రక్షన్, హెల్త్ హజార్డ్స్, ఏవియేషన్. నేను ఈ మధ్య అదే ఈ ఎక్స్కవేషన్స్ మీద కానీ మన దాని ముందు చెప్పిన చాప్టర్స్ మీద ఒక అసైన్మెంట్ పెడతాను. దాన్ని రాశారనుకుంటే మీకు తెలుస్తుంది అసలు మీరు ఎంతవరకు ఎక్కడ ఉన్నారు. జస్ట్ వినీస్ అలా వదిలేకుండా ఏదో రాశారనుకోండి, నాకు కూడా తెలుస్తుంది. నాకు కూడా ఫైల్ చేసి చూపించాలి టెక్నికల్ బోర్డుకి, ఎగ్జామ్ మనం కండక్ట్ చేసినట్టు మనకు కూడా ఉండాలి. మీరు చూసి రాసినా చూడకుండా రాయకపోయినా రాసినా ఏదంటే మీకు జస్ట్ లైక్ ఎక్సర్సైజ్ ఇది. మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను, సింపుల్గా 10 క్వశ్చన్స్ త్వరగా మనకు 5 చాప్టర్స్లో అది రాయండి. అట్లీస్ట్ మన కన్సర్న్ ఏంటంటే రాస్తే మనకి అంటే మనకి ఎంతవరకు వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఈవెన్ చూసి రాసినా చూడకుండా రాసినా ఏంటంటే అంటే మనం ఎంతవరకు రాయగలం. డైరెక్ట్గా ఎగ్జామ్లోకి వెళ్ళిపోయి మనం డైరెక్ట్గా ఎగ్జామ్ రాసాం అనుకోండి, అక్కడ మనం డైరెక్ట్గా ఒకేసారి ఇవ్వలేదు, అంతా కొత్త అయిపోతుంది. ఎలా ఏదో వినీసం రాసేద్దాం అంటే వినీసం రాయలేము. ఒకసారి మనం ప్రాక్టీస్ కూడా రావాలి, ప్రాక్టీస్ రావాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను అందులో తీసిస్తాను అసెస్మెంట్ అందరూ రాసి పంపించాను. మనకి కూడా చూపించడం, మనకి కూడా ఫైలింగ్ ఉండాలి కంపల్సరీ. ఏం డౌట్స్ ఉన్నాయా మీకు? సిలబస్ ఐఎస్ ఏ సార్ దేనిలోకి వస్తుంది సార్? ఇది నిమిషం నేను దానిలో చూసి చెప్పలేదు. జనరల్ మొత్తం ఓవరాల్ కోర్స్ నేను నా దగ్గర ఉన్న మెటీరియల్లో బెస్ట్ మెటీరియల్ యూజ్ చేసి ఓవరాల్గా మొత్తం అంతా కవర్ అయిపోతుంది నేను లాస్ట్కి. అదే ఆ విధంగా చేస్తున్నాను. అది 2లోనూ 3లో వస్తుందండి ఇది ఎక్స్కవేషన్. ఓకే ఓకే సార్ ఇది చూడండి, ఇంజనీరింగ్ కంట్రోల్స్ వర్క్ ప్లేస్ కన్స్ట్రక్షన్స్లోనే వస్తుంది. కన్స్ట్రక్షన్ డెమోలిషన్ ఏ చాప్టర్లో వస్తుంది. ఒకసారి నేను కూడా చూసి చెప్తాను మీకు. మీకు అందరికీ సిలబస్ అది పంపించాను కదా, అంటే నేను ఓవరాల్గా కంప్లీట్ చేసేస్తాను. ఎక్కడున్నా ఏంటనేది మీకు చూడాలి, మీరు చూడండి ఒకసారి. చూస్తాను, నేను కూడా చెప్తాను ఇది ఎందులోకి వస్తుంది. లేదంటే ఆ టైప్లోనే చెప్పుకుంటూ వెళ్దామంటే ఆ టైప్లోనే చెప్పుకుంటూ వెళ్దాం, మీ ఇష్టం. పేపర్ వైపు అంటే 1, 2, 3, 5 ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఎంతవరకు చెప్పింది ఇందులో ఏమున్నాయని చెప్పేసి నేను ఒకసారి రివ్యూ చేసి 102లో అన్నట్టున్నాం సార్. ఇటో ఐఎస్ 102లో అన్నట్టున్నాం. 2లో 102లో 12 చాప్టర్స్ అయినట్టున్నాయి. అందులో అన్ని అయిపోయి ఉండవు నాకు తెలిసి. నా దగ్గర ఉన్న మెటీరియల్ ప్రకారం నేను చెప్తున్నాను. అంటే ఓవరాల్ గా అంతా అయిపోతుంది. నేను ఒకసారి చెక్ చేసి మీకు చెప్తాను. నేను చెప్పండి. అదే సార్, ప్రింటింగ్స్ ఏమైనా రెడీ అవుతుంది సార్? ఏది అంటే మీరు ఇప్పుడు పంపించిన ఆల్రెడీ మెయిల్ సెండ్ చేసిన అవే మేము ప్రిపరేషన్ చేసుకోవాలా, లేదంటే మనకి ప్రింటింగ్స్ ఏమైనా రెడీ అవుతున్నాయా? ప్రింటింగ్ హార్డ్ బుక్ ప్రింటింగ్ ఇస్తాను నేను మెటీరియల్. అదే సార్, దానికోసం అంటాను సార్. అది ఇస్తాను. మిగిలిన మెటీరియల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని 3 మార్క్స్ క్వశ్చన్స్ అందరికి మెయిల్స్ అయ్యి పంపించాను. అవైతే అవి హార్డ్ కాపీలు ఎవరో అవ్వదండి. అది మామూలుగా ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ పెట్టి చదివిస్తాను. మన కొంతమంది ల్యాప్టాప్ ఉంటుంది, నాకంటే ల్యాప్టాప్ లేదు, అంటే సిస్టమ్ కట్టే లేదు. అలాంటి మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను కదా, అది మీరు ప్రింట్ తీసుకోవడమే కాదు. 3 మార్క్స్ క్వశ్చన్స్ అవన్నీ ప్రింట్ కొట్టించుకోవాలి. అవి మామూలుగా మీరు ప్రింట్ తీసుకోండి. 3 మార్క్స్ క్వశ్చన్ మోస్ట్లీ అట్లా వస్తాయి కదా సార్ ఎగ్జామ్స్ లోనే. మోస్ట్లీ 3 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అట్లలోనే వస్తాయి కదా. మ్యాక్సిమం అట్లలోనే వస్తాయి. కానీ మనకు సబ్జెక్ట్ తెలిస్తే ఒక ఇంకేసి చూడండి. ఇప్పుడు తెలంగాణ పేపర్ టఫ్ గా ఉందని అన్నారు. మనకు ఓవరాల్ గా సబ్జెక్ట్ మనకు వచ్చింది అనుకోండి,
మనం ఎలా ఇచ్చినా కానీ రాయగానే ఉండాలి పేపర్, అంతేగాని ఓన్లీ ఒక క్వశ్చన్ మనం బేస్ అయిపోయి ఆ క్వశ్చన్ ఎలా ఇస్తే ఆ క్వశ్చన్ ఇంకోలా ఎలా ఇచ్చినా మార్చినా మీకు ఎక్స్కవేషన్ లో షుగర్ టైప్ మీరు బెంచింగ్ ఒకటే చదివారు ఇంపార్టెంట్ క్వశ్చన్ లో, షోరింగ్ అంటే మీరు రాయలేరు. నేను బెంచింగ్ అని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి, మీరు ఆ బెంచింగ్ కోసం తెలుసు అరే ఈ పేపర్ రాలేదు, ఈ క్వశ్చన్ రాలేదు అని చెప్పి వదిలేస్తారు. ఓవరాల్ గా సబ్జెక్ట్ మీద మన గ్రిప్ ఉంటే ఎగ్జామ్ రాయడానికి ఈజీగా ఉంటుంది తప్ప ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏంటంటే అదొక ఎడిషనల్ పార్ట్ అది, దీన్ని బేస్ చేసుకుని. అంతేగాని మనకి మెయిన్ సబ్జెక్ట్ అనేది రావాలి. మనం జాబ్ చేయాలంటే జాబ్ చదివిన డెప్త్ మనకి అందులో సబ్జెక్ట్ రావాలి, నైట్ ఉందో అసలు మొత్తం ఆ సబ్జెక్ట్ అనేది చదవాలి. తర్వాత అడిషనల్ గా మనం షార్ట్ కట్ గా చదువుకోవడానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఉపయోగపడతాయి తప్ప, అంతేగాని మనం ఏదో అంటే మొత్తం షార్ట్ కట్ చేసుకుందాం అనుకోకూడదు. సార్ ఇంకో విషయం సార్, ఇప్పుడు మనకి ఎగ్జామ్ రాసిన ప్రెజెంటేషన్ ఏ విధంగా చేస్తే ఒక డెమో ఏమైనా చూపించగలరా? ఒక అంటే తర్వాత ఎప్పుడైనా సార్ ఈ విధంగా చేస్తే బాగుంటది, చిన్న పాయింట్స్ వైజ్ రాసుకుని నెక్స్ట్ ఏమైనా చిన్న డయాగ్రామ్ కట్టాలంటే అలాంటి వేయడం కట్టాలంటే ఉంటుందా ప్రెజెంటేషన్? శాఖర్ యాక్చువల్లీ నాకు అర్థం అవ్వలేదు నేను చెప్తాను. అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు సార్ ప్రెజెంటేషన్ ఏ విధంగా చేస్తే బాగుంటది అలాంటిది ఏమైనా ఎగ్జామ్ రాసినప్పుడు బుల్లెట్ పాయింట్స్ రాయాలి. 3 మార్క్స్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, 3 మార్క్స్ క్వశ్చన్ ఉంది, వాట్ ఈజ్ ఎక్స్కవేషన్ అని అడిగితే వాట్ ఈజ్ ఎక్స్కవేషన్ అని అడిగారు అనుకోండి, ఎక్స్కవేషన్ అంటే అప్పుడు మీరు ఏం రాస్తారు? సింపుల్ గా ఇట్ ఈస్ మ్యాన్ మేడ్, మాన్యువల్ ఆర్ మిషన్ మేడ్ కట్ ఆన్ ద గ్రౌండ్ టు రిమూవ్ ద సాయిల్, అంతే. దాని టైప్స్ ఆఫ్ అది సింపుల్ గా రాస్తారు.